నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేట్స్ ఆస్ట్రోపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య ఎక్కడో చూశాను, డాక్టర్ క్లీన్ అని ఉంది. అంటే వాళ్ళు ఇంటికి వచ్చి క్లీనింగ్ చేస్తారు. ఓకే, కొంచెం పేరు వేరేగా ఉన్న మీనింగ్ అదే, డాక్టర్ క్లీన్ అని సంథింగ్ ఉంది. మనం టెక్నికల్గా చెప్పాలంటే క్లీనింగ్, వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళ యాప్లో ఇంటికి వచ్చి క్లీనింగ్ చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా డాక్టర్ అని పెట్టుకుంటారు అన్నమాట. అంటే క్లీనింగ్ చేసే డాక్టర్లు. మంచిదే కదా, చాలా బాగుంది పాయింట్. సో నాకు అనిపించింది, నిజంగా మనకి మనమే డాక్టర్లమయ్యి మనమే క్లీనింగ్ చేసుకోవడం మొదలు పెడితే ఎన్ని క్లీన్ చేయాలో మన శరీరంలో కదా. ఎప్పుడైనా క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్, అందులోనే ఇప్పుడు దసరా వస్తుంది కదా, అందులో పండగలు వస్తున్నాయి, మనకి గణేష్ ఫెస్టివల్స్ వస్తున్నాయి, వినాయక చవితి వస్తుంది. సో వీటన్నిటికీ మనం ఇల్లు క్లీన్ చేసుకోవడము, లేదా ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఉంది అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం చేస్తాం. ఎప్పుడైనా ఇక్కడ క్లీనింగ్ చేసామా అని ఆలోచించుకోవాలి. సో ఈరోజు మీకు మీరుగా డాక్టర్గా మారి మీ లోపల చేయాల్సిన క్లీనింగ్ ప్రాసెస్ని ఒక్కసారి అనుకుందాం. ఓకే, ఇందులోనూ వెరీ 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 ఇంపార్టెంట్, యూత్కి ముఖ్యంగా, ఆర్ ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఇవి ఫాలో అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పే మాటని మీరు రాసుకుని యూజ్ చేసుకుంటే నిజంగా మీ లైఫ్లో చేంజెస్ చూస్తారు. లేకపోతే ఇంకొక వీడియో వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, ఏదైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు అరే మీరు వాడతారు, మీరందరూ వాడి చేసి ట్రై చేశాక బాగా అనిపిస్తుంది వీళ్ళకి అనే ఉద్దేశంతోనే చెప్తాను అన్నమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి మీలో మీరు క్లీన్ చేసుకోవాల్సిన 2-3 ఏరియాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి గట్, కడుపు నిజంగా నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎలా తెలుస్తుంది కడుపు నీట్గా ఉందా లేదా అన్నది? మీరు ఏది తిన్నా కూడా బ్లోట్ అవ్వకుండా త్వరగా డైజెస్ట్ అవ్వగలగాలి. అంటే ఇందులో డైజెస్ట్ అవ్వాలి అంటే, నేను అది తినను ఇది తినను, కారమా అమ్మో నాకు పడదు, సాల్టా నా వల్ల కాదు, జ్యూసులా తాగలేను, తర్వాత ఏదైనా కొంచెం మసాలా ఫుడ్ అమ్మో తినలేను, ఇలా కాకుండా ఏది తిన్నా గట్టిగా స్ట్రాంగ్గా ఉండే డైజెస్టివ్ సిస్టమ్ కావాలి. అలా ఉండాలి అంటే ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ అని చాలా గొప్ప సైంటిఫిక్ ఎవల్యూషన్ అవుతుంది. అందులో ఏంటంటే, నీ స్టమక్ ద్వారా అన్ని రోగాలకి మార్గములు నీ కడుపులో మొదలవుతుంది. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు దాన్ని ఒక మెథడ్లో సైంటిఫిక్గా చెప్తారు. సో కంపల్సరీగా స్టమక్, అబ్డామెన్ క్లియర్గా ఉండాలి. స్టమక్, అబ్డామినల్ ఏరియా, ఈ మజిల్స్ ఖచ్చితంగా బాగుండాలి. 6 ప్యాక్స్ కాదు, పొట్ట ఉండడం పొట్ట లేకపోవడం కాదు. పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే 6 ప్యాక్స్ ఉండడమో మజిల్స్ గట్టిగా ఉండడమో పాయింట్ కాదు. పాయింట్ ఇస్, నువ్వు ఏది తిన్నా, ఏది నీ లోపలికి వెళ్ళినా మంచిగా అరిగిపోయే శక్తి, ఆర్ లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల నీకు స్మెల్ రావడం, నోట్లో మంటలు రావడం, తర్వాత ఏదైనా తినాలి అంటే బాగా అసిడిటీగా అయిపోవడం, అట్లాంటివి లేకుండా హెల్దీ స్టమక్ ఉండాలి అంటే స్టమక్ని మనం కడుపులో అరిగేదేంటి అరగనిదేంటి అనే పాయింట్ కాకుండా, అరగడానికి కావాల్సిన ఫైర్ ఏంటి, జఠరాగ్ని అంటారు, ఆ అగ్నిని కరెక్ట్గా పెట్టుకున్నానా లేదా అని చూసుకోవాలి. అగ్ని ఎలా పెట్టము అంటే ఇంబ్యాలెన్స్ అనమాట. నీకు అటు ఫైర్కి నీళ్లు పోస్తే ఎలా అయితే పాడైపోతుందో, అలాగా నేను నా కడుపులో ఉండే ఫైర్కి నెయ్యి వేస్తే, ఆర్ ఆయిల్ వేస్తే, ఆర్ పెట్రోల్ వేస్తే ఎలా అయితే బర్న్ అవుతుందో, అలాగా నా లోపల కడుపులో ఉండే అగ్నికి కావాల్సిన ఆహారము ఇచ్చి దాన్ని స్లోగా ఎండ్ చేయాలి అనే ఒక ఆలోచనతో చేయండి. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి కడుపులో ఉండే బ్యాక్టీరియా. మీరు నమ్మరు, కడుపులో ఉండే బ్యాక్టీరియా మీ జీవితాన్ని డిక్టేట్ చేస్తుంది. కొంతమందికి స్వీట్ చూస్తే ఆపలేరు కదా. ఎవరు అడుగుతున్నారు తెలుసా స్వీట్ తినమని? నీ కడుపులో ఉండే బ్యాక్టీరియా నిన్ను కోరుతుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం. నీ కడుపులో ఉండే గట్ మైక్రోబయోమ్ నువ్వు ఇలా కోపపడమని చెప్తుంది, నీకు ఇది దక్కకపోతే అరువు అని చెప్తుంది. నీ కడుపులో ఉండే బ్యాక్టీరియా, నీ కడుపులో ఉండే ఒక సిస్టమ్ నీకేం చెప్తుంది తెలుసా? నీ మూడ్, నీ ఇరిటేషన్, నీ కోపము, నీ అరుగుదల, నీ జీన్స్ రెస్పాన్స్ అయ్యే విధానము,
అన్ని రకాలు నీ కడుపులో స్టార్ట్ అవుతాయి. కాబట్టి అబ్డామిన్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకునే బెస్ట్ మెథడ్ చెప్పనా, మంచి ఉపవాసం, ఒక ఫుల్ డే ఉపవాసం, నీళ్లు తప్ప ఇంకేం తీసుకోకండి. అది కూడా మీకు ఏదో డయాబెటీస్ ఉండి వెంటనే చేయకండి. ప్లాన్ చేసుకుని నెమ్మదిగా మీ శరీరాన్ని క్లీన్ చేసుకోండి. అంతే కదా. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకో టక్కుమని పైనుంచి తట్టలు తీసి మీద పోసుకోము. నెమ్మదిగా చూసుకుని ఓకే ఇది ఎలా తీయచ్చు, ఇది ఎలా సర్దచ్చు, ఇది సర్దితే ఎక్కడ పెట్టాలి, అప్పుడు సామాన్లు ఎక్కడ, సోఫాలన్నీ ఎటు తీసి బయట పెట్టాలి, ఇట్లా ఆలోచిస్తాం కదా. అట్లాగే డైటింగ్ చేయమన్నాడు అనగానే ఉపవాసం కదా అని చెప్పి 10 రోజులు చేసి అట్లా దేన్ని మూర్ఖంగా తీసుకోవద్దు. చెప్పింది అర్థం చేసుకుని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఉపవాసము చేయడం. రోజుకు ఒక రోజు ఉపవాసం చేయడం బెస్ట్. మేమైతే చార్ట్ చక్రం వేసి చూసి, ఆస్ట్రాలజికల్ చార్ట్ వేసి, హొరోస్కోప్ వేసి అందులో నీకు ఏ గ్రహము కరెక్ట్గా నిన్ను ప్యాసిఫై చేయాలో చూసుకుని ఆ గ్రహాన్ని తగ్గ రోజుని పెట్టి ఆ రోజు ఉపవాసం చేయని చెప్తాం. అటు స్పిరిచువాలిటీ కవర్ అయిపోతుంది, ఇటు నీ గట్ క్లియర్ అయిపోతుంది. సైన్స్ స్పిరిచువాలిటీ రెండు కలిసి వస్తాయి. అలాంటిది చూసుకోండి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లీనింగ్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ స్టమక్. ఇందులో ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నీ జీవితం యొక్క గమనము ఆర్ మూడ్ అండ్ నీ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇదంతా ఒక సమయంలో వస్తుంది. మీరు గమనించి చూడండి. ఎవరైనా సరే మీ జీవితంలో స్టమక్ డిసైడ్ చేస్తుంది ఏ టైం. కొంతమందికి పొద్దున్నే టెన్షన్ ఉంటుంది. మా దగ్గరికి అలాంటి కోచింగ్కి ఎవరైనా వస్తే మేము చెప్తాం ఆఫ్టర్నూన్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ డెసిషన్స్ తీసుకోండి అంటాం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కొంచెం వాళ్ళకి ఒక స్ట్రెస్లో ఉంటారు. అలాగా మీ గట్, మీ స్టమక్ చెప్తుంది ఏదో టైంలో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మిగతా టైంలో బాగుండదు. ఆ టైంలో మీరు తెలివైన డెసిషన్స్ మీ జీవితానికి సంబంధించి తీసుకోండి అని. దాన్ని మీరు ట్యూనింగ్ చేసుకుంటే మీ జీవితంలో గట్ రెస్పాన్స్, నాకు అనిపించింది అంటారు చూసారా, ఆ అనిపించింది బ్రెయిన్లోనో మైండ్లోనో కాదు, నీ కడుపులోంచి వస్తుంది. మనకి ప్రేమ అనగానే లవ్ సింబల్ హార్ట్కి చూపిస్తారు. యాక్చువల్లీ హార్ట్ ఓన్లీ రెస్పాన్స్ ఇస్తుంది. స్టార్ట్ అయ్యేది స్టమక్ నుంచి. అందుకే తల్లి ప్రేమ, తల్లి పేగు, కడుపు బంధం, పేగు బంధం అంటారు చూసారా, కడుపులో ఉంటుంది. సో క్లీన్ యువర్ గట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది చేసుకోండి. మీరు అన్ని పనులు పక్కన పెట్టి ఓ సండే రోజు కూర్చుని ఈ పని చెయ్యండి. నీ స్టమక్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇది ఫిక్స్. అండ్ ఎవరో ఏదో చెప్తారు, చెప్పింది ఫాలో అయిపోకండి, మీకు తగ్గట్టుగా మార్చుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత క్లీన్ చేసుకోవాల్సినది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా చేసినా చేయకపోయినా క్లీన్ చేసుకోవాల్సినది మీ మైండ్. మీ మైండ్ని ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది. మైండ్ క్లీన్ చేయాలంటే ఎలా క్లీన్ చేస్తాం మైండ్ని కదా. నార్మల్గా బ్రెయిన్కి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది, బీబీబీ అని. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, రక్తము నుంచి బ్రెయిన్లోకి వెళ్ళాల్సిన ఒక బ్యారియర్ ఉంటుంది. అది అలౌ చేస్తేనే బ్రెయిన్లోకి వెళ్తుంది, లేకపోతే అన్నీ వెళ్ళవు. ఓకే, అలాగే మన బ్రెయిన్ మైండ్ బ్యారియర్ పెట్టుకోవాలి. నాకు అనిపించిందంతా నా మైండ్లోకి పంపించను అనే ఒక బ్యారియర్ పెట్టుకోవాలి. ఈ బ్యారియర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, నాకు ఏదో ఫీలింగ్ వచ్చి ఎవడో ఏదో అన్నాడు, చూశాను, వాడు నా గురించి చెడ్డగా అన్నాడు అని ఏదో మాట అన్నాడు, ఏదో తిట్టాడు, విన్నాం, బ్రెయిన్కి వెళ్ళింది. ఈ బ్రెయిన్ నుంచి మైండ్కి పంపించొద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ కంట్రోల్ కనుక మీరు తెచ్చుకుంటే మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సో బ్రెయిన్ మైండ్ బ్యారియర్ పెట్టండి. ఈ బ్యారియర్ రావాలి మీ మీద, మీకు ఆ కంట్రోల్ రావాలి. ఎవరినైనా అంటే సార్ నేను తట్టుకోలేను సార్, నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా అంటే మాత్రం నేను ఊరుకోను సార్ అని ఒక అతను గొప్పగా చెప్పాడు. నా తప్పు ఉంటే నేను పడతా, కానీ తప్పు లేకుండా ఒక మాట అంటే ఊరుకోలేను. నువ్వు ఊరుకున్నా ఊరుకోపోయినా అంటారు బాబు. శ్రీరామచంద్రుడినే అన్నారు, నువ్వు ఊరుకుంటే ఎంత, ఊరుకోపోతే ఎంత తొక్కలోది అనుకుంటారు వాళ్ళు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఊరుకున్నా ఊరుకోకపోయినా వాళ్ళు అనేసరికి నేను ట్రిగర్ అయిపోతా, నేను ఫ్యాన్ని స్విచ్ ఆన్ చేయగానే తిరుగుతా, స్విచ్ ఆఫ్ చేయగానే ఆగిపోతా. ఇవంతా వెస్టర్న్ సుత్తి నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్. నిజంగా మనం తెలుసుకోవాల్సింది తెలుసా, వాడు స్విచ్ చేస్తే తిరగడానికి నేను ఫ్యాన్ కాదు, వాడు నన్ను ఏదో అనగానే ఓ అని ఊగిపోవడానికి నేనేమి వైబ్రేటర్ కాదు, నేనేది ఇలా కదిలిపోయేటట్టుగా నేను పిచ్చోడిని కాదు. నేను నాకొక మైండ్ని నా కంట్రోల్లో పెట్టుకుంటాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అలా కంట్రోల్ రావట్లేదు నాకు. నేను అర్థమవుతుంది వాడు నన్ను ట్రిగర్ చేస్తున్నాడు, వాడు నన్ను గ్యాస్ లైట్ చేస్తున్నాడు, నాకు అర్థమవుతుంది. కానీ నేను అలా ఉండలేకపోతున్నాను. వాడు ఆ మాట అంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అనుందా? అయితే ఇవి ట్రై చేయండి. ఈ నేను చెప్పే మెథడ్ ట్రై చేయండి. నెంబర్ 1, అలా ఎవరైనా అనిపిస్తే ఎందుకు ట్రిగర్ అవుతున్నారు అన్నది ఒక పేపర్ పెన్ మీద ఫస్ట్ రాస్తేనే కానీ వాళ్ళకి చెప్పదు. ఓకే, ఎవరన్నా ఏదైనా ట్రిగర్, నువ్వు వేస్ట్ గాడివిరా అన్నాడు అనుకో, నన్ను వేస్ట్ గాడు అంటావురా, ముందు రాసుకో. వేస్ట్ గాడు అంటే నేను ఏంటి వేస్ట్ గాడిని, అసలు ఏ విషయాల్లో నేను వేస్ట్ గాడిని అని మిమ్మల్ని అడగండి. అవునా, నిజమా? ఏ విషయాల్లో నేను వేస్ట్ రాసుకో. మీకు చాలా మటుకు అర్థమైపోతుంది. కరెక్టే కదా, నేను వేస్ట్ గాడిలో ఉంటాను, నేను వేస్ట్ గాడు అని అంటారు. వాళ్ళ ఒక అబ్బాయి, మా అమ్మ నాన్న ఎప్పుడు ప్రెషర్ పెడతారు సార్, చదువు 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 అని ప్రెషర్ పెడతారు సార్. సినిమాల్లో వాటిలో ఏం చూపించారు, చదువు ఒక్కటే, మార్కులు ఒక్కటే కాదు ఇంపార్టెంట్, మనకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ అన్నాడు. వెరీ గుడ్, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదని ఎవ్వరు అనట్లేదు. మార్కులు ఇంపార్టెంట్ కాదు అన్నావు అంటున్నావు, వెరీ గుడ్. ఒక్కసారి ఆ మార్కులు తెచ్చి చూపించేసాం అనుకో, నాకు నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్తో మార్కులు రావడం నాకు చాలా ఈజీ, అందుకని నన్ను మార్కుల గురించి అడగద్దు అన్నావు అనుకో, అయిపోయి కదా. అలా చేయలేరు. మార్కులు తెచ్చుకోవడం నాకు చేత కాదు కాబట్టి నా చేతగానితనాన్ని ఎవ్వరూ పాయింట్అవుట్ చేయకూడదు. ఎలా అవుతుంది? ఇవి సినిమాల్లో కాన్సెప్ట్లకి బాగుంటాయి. ఎలా అయితే ఇట్లా కొట్టగానే 10 మంది విలన్లు ఎగురుతారు, నిజంగా ఎగురుతారా? అలాగా సినిమాలో చెప్పినంత నిజంగా ఉండదు. ఓకే, ఇట్లా ఒక అమ్మాయి అబ్బాయి ఇట్లా దగ్గర రాగానే డ్యాన్స్ వేస్తారు పార్క్లోకి వెళ్ళి, అవుతుందా? అవ్వదు, నిజంగా అవ్వదు. అందుకని సినిమాల్లో చెప్పిందంతా చాలా గొప్ప లాజిక్ అని ఫీల్ అవ్వడం మానేయాలి. అలాగే మనకి నాలెడ్జ్ ఉండాలి కానీ మార్కులు కాదు అని ఎవడన్నా అన్నాడు అనుకో, కరెక్టే, నీ నాలెడ్జ్ ఉంది అని ఎలా తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు డిగ్రీ లేదు, నాకు డాక్టర్ డిగ్రీ లేదు, కానీ నాకు నాలెడ్జ్ ఉందండి, రా నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకో అంటే చేయించుకుంటారా? చేయించుకోరు. ఎందుకు? నా నాలెడ్జ్ని ఒక బాడీ టెస్ట్ చేసి నాకు సర్టిఫికెట్ ఇస్తుంది కదా. అలాగా నాలెడ్జ్కి మార్కులకి సంబంధం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు నిజంగా నాలెడ్జ్ ఉంది అండ్ వీళ్ళు ఇచ్చే మార్కుల సిస్టమ్ పనిచేయట్లేదు, నీ నాలెడ్జ్తో నువ్వు చాలా గొప్పవాడు అయితే వెరీ గుడ్. కానీ అలా కాకుండా చాలామంది రాంగ్ దారి పడుతున్నారు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకుని నన్ను ఎవరైనా ఏదైనా తప్పు అని చెప్తే దాన్ని నేను క్లీన్ చేసుకోవడానికి నా తప్పులు కరెక్ట్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ క్లీనింగ్. మైండ్ క్లీన్ అవ్వాలంటే ఫస్ట్ ఎవడైనా తప్పు అని చెప్తే దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఎత్తుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, హాఫ్ నేకెడ్ పీపుల్ని చూడడం మానేయాలి. అంటే బట్టలు లేని కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోలు కానీ పోస్టులు కానీ శరీరాల్ని చూపించే పోస్టులు చూడకుండా ఉన్నవాడి మైండ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో సమ్ బ్యాడ్ వీడియోస్ వస్తున్నాయి, సమ్వేర్ ఏదో పిచ్చి డ్యాన్సులు పిచ్చి వీడియోలు చూడను. ఒక్క 50 days ట్రై చేయండి. నో పాన్ సైట్స్, నో హాఫ్ నూడ్ పిక్చర్స్, ఎవడెవడో వేరే వాళ్ళ ఫోటోలు పిక్చర్లు చూడను. నీ మైండ్ ఇట్లా నీ కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో పిచ్చి పిచ్చిగా చేస్తుంది, తర్వాత వితిన్ 10 days 11 days నీ మైండ్ ఇట్లా ఓపెన్ అప్ అయిపోతుంది. ఏంటి ఇంత అద్భుతమైన శక్తిని నేను వదిలేసుకున్నానా అని మీకే అనిపిస్తుంది. ఓకే, సో హాఫ్ నేకెడ్ పీపుల్ని నేను చూడను ఏమైనా వస్తే డిలీట్ చేసే, అది బ్లాక్ చేసే, డిలీట్ ఇట్ ఆఫ్. అది కనుక చేయగలిగితే మీ మైండ్ మీ కంట్రోల్లోకి రావడం మొదలవుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ మెథడ్. హాఫ్ నేకెడ్ పీపుల్ని చూడను. నెక్స్ట్ వచ్చేసి మోటివేషనల్ వీడియోస్ చూడను. నేను అప్లై చేస్తే తప్ప మోటివేషనల్ వీడియోస్ కొటేషన్లు చదవను. ఇది బాగా ఎక్కించుకోండి మైండ్కి. నేను అప్లై చేస్తే తప్ప మోటివేషనల్ వీడియోలు ఈ రోజు నుంచి చూడను. మనిషి అంటే పక్షిలాగా గాల్లోకి ఎగరాలి, చీమలాగా నడవాలి, లేకపోతే డిసిప్లిన్గా ఉండాలి, ఇలా ఏవో చెప్పారనుకో, పొద్దునే లేవగానే కోయిల గుర్తుకు రావాలి, ఈ టైప్లో ఏదైనా చెప్తే మోటివేషన్ చాలా అనిపించింది అనుకోండి, వెరీ గుడ్. దాని తర్వాత ఇంకా మోటివేషనల్ వీడియోలు డిలీట్ చేసేసి ముందు అప్లై చేయండి. 6 గంటలకు లేస్తా కోయిలలాగా ఆర్ పక్షిలాగా, చీమలాగా డిసిప్లిన్ అవుతా, లయన్ లాగా గర్జిస్తా, ఈ టైప్లో అన్నీ చేసేసాక మళ్ళీ మోటివేషన్కి వెళ్ళండి. నో ఫేక్ మోటివేషన్. ఇది ఉన్నవాడే మైండ్ డెవలప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతాడు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఓన్లీ మోటివేషనల్ లూప్లో పడి నేను చాలా గొప్పగా మోటివేట్ అయిపోతున్నాను
అనే దాంట్లో ఉండి బయటికి రాలేని ఒక సైకిల్లో పడిపోతారు. అందుకని నో ఫేక్ మోటివేషన్. ఒక్కసారి ఏదైనా మోటివేషన్ కోట్ చదివారనుకోండి, బాగా అనిపిస్తే అది అప్లై చేసేదాకా ఇంకే మోటివేషన్ వీడియోస్ చూడొద్దు. అప్పుడే మీ మైండ్ క్లీన్ అవుతుంది. లేకపోతే క్లీనింగ్ ప్రాసెస్ జరగదు. రాసి పెట్టుకోండి, 100 మోటివేషనల్ బుక్స్ చదివినా మీకు అప్లై చెయ్యకపోతే కాదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత వచ్చేసి నో నాయిస్. ఇదంతా బాగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. మీ లైఫ్లో నాయిస్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. నాయిస్, శబ్దాలు వస్తుంటాయి మైండ్లో చాలా. అలాంటి శబ్దాలని పక్కన పెట్టాలి. అంటే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నాకు అవుతుందో లేదో, నా జీవితమే ఇలా ఉంది, అందరు ఇలా చేశారు, చెప్పడం చాలా ఈజీ కానీ మనతో ఎక్కడవుతుంది, ఇలాంటి కారణాలు చెప్తూ, కారణాలు ఏ కారణమైనా సరే నాయిస్, సౌండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది కారణం. పొద్దున 6 o'clockకి లేచి జాగింగ్కి వెళ్ళాలి అంటే నైట్ సార్ 11 అయిపోతుంది సార్, అందుకని పొద్దున లేవలేకపోతున్నది కారణము. రీజన్స్ అంతే. రీజన్లు చెప్పిన వాడు జీవితంలో గెలిచినట్టుగా ఎక్కడా లేదు. కారణాలు చెప్పేవాడు ఓడిపోతాడు. ఒక పని అనుకున్నామా చేయాల్సిందే, దట్స్ ఇట్. కారణములు లేవు. అట్లీస్ట్ చిన్న చిన్న కారణాలు అయితే లేవు. అంటే బస్సు లేట్ వచ్చింది, ఆ రోజే కరెక్ట్గా నాకు జ్వరం వచ్చింది, అప్పుడే నాకు ఇదేదో జరిగింది, ఇవన్నీ కారణాలు చెప్పేవాళ్ళు నిజంగా దాంట్లో లేదు. నీ మైండ్ క్లీన్ కాలేదు. నీ మైండ్ క్లీన్ కావాలి అంటే నువ్వు కారణాలు చెప్పడం మానేయాలి. ఇది చాలా చాలా, ఇది క్లీన్ చేసుకుంటే నీ మైండ్ క్లీన్గా ఉంటుంది. నో హాఫ్ నేకెడ్ పీపుల్. చూడొద్దు అట్లాంటి వీడియోలు, అట్లాంటివన్నీ పిచ్చి వీడియోలు. నేను చూడని ఈరోజు నుంచి డిసైడ్ చేసుకో అంతే, ఫినిష్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నో నాయిస్. మైండ్లో నాకు వల్ల అవ్వదు, నా వల్ల ఎలా అవుతుంది, నేనేమని అనుకున్నా, ఇవన్నీ నాయిస్, సౌండ్, డిస్టర్బెన్స్ పక్కన చెప్తేనే క్లీనింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అండ్ అసలు ఫేక్ మోటివేషన్ వైపుకి వెళ్ళొద్దు. నువ్వు పులి లాంటి వాడివిరా, నువ్వు ఎగురుతావురా, నువ్వు పక్షివిరా. ఓకే, అవన్నీ ఓకే, నేను అప్లై చేశాక మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మోటివేషనల్ స్పీకర్గా నేనే చెప్తున్నా దట్ మోటివేషన్ అనేది నీకు ఒక్కసారి ఎప్పుడైనా డల్గా ఉంటే అట్లా హెల్ప్ కావాలి అంతే. రోజు మోటివేషన్ స్పీచ్ చూస్తున్నావంటే నీకు నిజంగా ఏదో లోపం ఉంది. యు ఆర్ నాట్ ఫుల్ కంప్లీట్. ఓకే, చూడకండి, నా వీడియో ఇక్కడే డిలీట్ చేసేయండి. దట్ మీరు చేయాల్సిందంటే నేను విన్న మోటివేషన్ అప్లై చేస్తాను. చాలా చాలా. నో ఫేక్ మోటివేషన్, నో ఫేక్. గెట్ ఇన్ టు డిసిప్లిన్, గెట్ ఇన్ టు వర్కింగ్ యాక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తే నీ మైండ్ క్లియర్ అవుతుంది. డాక్టర్ క్లీన్ ఇది చేసుకోవాలి మీరు. దాంతోపాటు ఇంకొక మేజర్ క్లీనింగ్ జరగాలి. ఆ మేజర్ క్లీనింగ్ ఏంటంటే ఎవడి గురించి ఆలోచిస్తున్నావు అనే క్లీనింగ్ జరిగి తీరాలి. అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే మీ లైఫ్లో అంత ఇంపార్టెంట్. ఎవరి గురించో నేను బ్రతుకుతున్నాను కదా, అది ఈ రోజు నుంచి డిలీట్. అస్సలు అది క్లీనింగ్ చేసేయాలి. ఇట్లా ఒక ఏదో ఇంట్లో మనకు ఒక పాత పడిపోయిన క్యాలెండరు, తర్వాత ఏవో ఉన్నాయి డబ్బాలు, పేపర్లు అన్నీ ఎలా అయితే తీసి పడేస్తామో అలాగా ఎవడో ఆలోచన, ఎవడో మా అంకుల్ ఏమనుకుంటాడు, మా పిన్ ఏమనుకుంటుంది, మా అత్త ఏమనుకుంటుంది, మా పక్కింటోడు ఏమనుకుంటుంది, ఇవన్నీ కలెక్ట్ చేసి నలిపి డస్ట్బిన్లో పడేయాలి. అలాగే మీ జీవితంలో క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇలాంటి క్లీనింగ్ చేస్తారని అండ్ నేను చెప్పి మీకు మీరుగా డాక్టర్గా మారి డాక్టర్ క్లీన్ అవుతారని, క్లీన్ చేసుకుంటారని నా ఉద్దేశం. మీ గట్ని, మీ బ్రెయిన్ని, మీ మైండ్ని అండ్ మీ ఎనర్జీని సేవ్ చేసుకుంటారని నా కంప్లీట్ విశ్వాసం ఉంది. సో నేను ఇంత నమ్ముతున్నాను కాబట్టి మీరు చేసి కింద కమెంట్ సెక్షన్లో పెడతారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఒకసారి కుదరలేదు అనుకోండి, మళ్ళీ చేయండి, ఏం కాదు. ఒక్కసారి కుదరకపోయినా మళ్ళీ చేయాలి. దట్ ఈస్ హౌ యూ లివ్ లైఫ్. 1000 సార్లు ట్రై చేసినా సరే మంచి వైపుకు అడుగులు వేయడం మనందరి బాధ్యత. నేను చెప్పింది ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.